అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందంటే, ఏదో ఒక రాళ్ళు వేస్తూనే ఉంటారు. అందులో ఒక రాయి గట్టిగా తగిలితే దాన్ని పట్టుకుంటారు. దాన్ని ఒక కులానికి ఆపాదిస్తారు. ఆ కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు. ఇక రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తారు. 2014 నుంచి 19 వరకు ఈ వైసీపీ వాళ్ళు చేసింది ఇదే. ఎవరన్నా ఖండిస్తే వాళ్ళ మీద బూతులతో దాడులు చేస్తారు. ఆ బూతులు మామూలుగా మనుషులు అనేవాళ్ళు ఎవరు మాట్లాడరండి. అంత నీచ నికృష్టమైనటువంటి బూతు పద్యాలంతో దాడి చేస్తారు. వాస్తవాలు తెలిసిన వాళ్ళు కూడా వీళ్ళతో ఎందుకులే గొడవ, ఈ అశుద్ధం మీద రాయడం ఎందుకు, ఈ బురదలో కాలు పెట్టడం ఎందుకని చెప్పి నోరు మూసుకొని సైలెంట్ అయిపోతే ప్రజలు చివరికి వీళ్ళ ట్రాప్లో పడి శాంతం వీళ్ళ వైపే తిరిగిపోతారు. ప్రభుత్వాన్ని నిందించేదానికి సిద్ధమైపోతారు వీళ్ళు. అంటే ఆ విధంగా సామాన్య జనాలను కూడా మూర్ఖులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ విషయం తీసుకుందాం. ఆ అబ్బాయిని వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేయకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారనేది ఆ కుటుంబ సభ్యుల ఆరోపణ. వాళ్ళు చెప్పుకునేది ఏంటి, వాళ్ళ బాధ ఏంటి? తీసుకొస్తే తీసుకొచ్చారు, వాడిని ఏదో చేశారు, కనీసం మాకు బూడిదన్నా ఇవ్వండి. ఒకవేళ పోలీసు వాళ్ళు వాడిని ఎలిమినేట్ చేయకపోయినా ఎవరో ఒకరు వాడి మీద కక్ష కట్టినోడు ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకంటే ఆ అబ్బాయి మీద పలు నేరాలు ఉన్నాయి. ఆ అబ్బాయి ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు కాబట్టి ఆ అబ్బాయి మీద ఎక్కువ నిందలు కూడా వేయకూడదు. సరే, పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పలేదు. తీసుకొచ్చిన తర్వాత ఏదో జరిగింది. ఇక వాళ్ళు హైకోర్టుకి వెళ్ళిపోయారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. 29వ తేదీ లోపల ఆ అబ్బాయిని ప్రవేశపెట్టమని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. 29వ తేదీన ఆ అబ్బాయిని కానీ ప్రవేశపెట్టకపోతే ఆ ఎస్ఐ దగ్గర నుంచి డీజీపీ వరకు ఎంతవరకు అయితే ఈ కేసు ప్రభావం చూపిస్తుందో అంతవరకు కోర్టు వారైతే తోలు తీసేస్తారంతే. అది మామూలు విషయం కాదు. అది నీకెవడిచ్చాడండి కొట్టే అధికారం? వాడు రౌడీ షీటరే. వాడి మీద 30 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, 50 కేసులు ఉన్నాయి. కోర్టుకు హాజరు కావట్లేదు. రౌడీ షీటర్ కాబట్టి వారం వారం నీ స్టేషన్కి అటెండ్ కావట్లేదు. తీసుకొచ్చి రిమాండ్కి పంపించేసి, కోర్టు వారి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించేసి, అంతే కదా. ఒక మర్డర్ కేసులో అనుమానితుడిగా ఉన్నాడు, తీసుకొచ్చి కోర్టు ముందు అటెండ్ చేసేసి నువ్వు ఛార్జ్షీట్ వేసి వాడు బెయిల్కి అప్లై చేసినప్పుడు బెయిల్ రాకుండా చేసుకో. ఇవన్నీ వదిలిపెట్టేసి శారీరకంగా దాడి చేశారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన. మనం అది కూడా అర్థం చేసుకోగలం. వాడు ఒకవేళ పనికిమాలిన ఎదవైనంత మాత్రాన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువుల మీద మనం నిందలేయలేం కదా. ఏ బిడ్డను కూడా ఇలా పెంచాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు కదా. సరే, వాడు దారి తెప్పాడు, ఎంత చెప్పినా వినలేదు. వాడు పెట్టినటువంటి కొన్ని వీడియోలు, వాడి సోషల్ మీడియా అకౌంట్స్ కానీ చూస్తే మనకే భయం వేస్తుంది. ఆ విధంగా అడ్డదిడ్డాలుగా పెరిగేశాడు. ఇప్పుడు ఈ కథ మొత్తం వైఎస్ఆర్సీపీ చేతిలోకి వచ్చింది. ఈ స్క్రిప్ట్ రావడంతో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి హక్కును చేర్చుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలి. తప్పులేదు. మీ పాలనలో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు ఇంత క్రూరంగా పనిచేస్తుందా అని నిలదీయడంలో తప్పులేదు. ఆల్రెడీ ఇది న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి రేపు 29వ తేదీన వీళ్ళు కానీ సబ్మిట్ చేయకపోతే పోలీసుల మీద కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని కోరడంలో తప్పులేదు. అంబటి రాంబాబు గారు కూడా, ఆయన కూడా అడ్వకేటే, హైకోర్టు అడ్వకేటే. ఆయనకి న్యాయ పరిధిలో ఉండేటటువంటి అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఏదన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసుకోవచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడన్నా ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. కానీ దాన్ని ఒక కులానికి అంటగట్టేసి, పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టేసి, ప్రభుత్వానికి అంటగట్టేసి, ఇక బూతుల పంచాంగం. ఏమండి, ఈ సాయి కృష్ణ అనే అబ్బాయిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, నారా లోకేష్ గారు చెప్తారా, డీజీపీ గారు చెప్తారా? మనం ఒకసారి ఆలోచించుకున్నాం. అసలుకి ఆ సిఐ గారు ఆ వ్యక్తిని స్టేషన్కి తీసుకొచ్చినట్టుగా ఎవరికి తెలుస్తుందండి? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కలగన్నాడా?
లోకేష్ గారు ఏమన్నా కలగన్నాడా? ఇలాంటి ఇష్యూ జరిగితే రాజకీయంగా వాడుకునే రాబందులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, మనం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదా? ఎవరైనా దీన్ని సమర్థిస్తారా? నువ్వు స్టేషన్కి తీసుకొచ్చుకుంటే వాడిని తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేయ అంటారే కానీ వాడిని లాకప్ డెత్ చెయ్యి, వాడిని చిత్రహింసలు పెట్టు, ఇట్లాంటివి ఏమన్నా వాళ్ళకి వ్యక్తిగతంగా ఈ సాయి కృష్ణ అనే రౌడీ షీటర్కి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఎక్కడెక్కడ లింకులన్నీ కలిపేసి ఒక కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ కులానికి అతని యొక్క నేర ప్రవృత్తిని అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కాపు కులం అంటే చాలా గౌరవప్రదమైనటువంటి కులం అండి. కాపులు అంటే దాని అర్థం ఏంటంటే కాపు కాసేవాళ్ళు అని. దాదాపుగా ఉన్నతంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన. నాకు తెలుసు, చాలామంది స్నేహితులు ఉన్నారు. ఆ కులాన్ని రెచ్చగొడతారు. కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి. ఒక నేరస్తుడికి కులం ఏంటండి? ఇదంతా పక్కన పెడితే సిబిఐకి అప్పచెప్పాలా అని చెప్పి అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నారు. ఎవడన్నా కనీస న్యాయ పరిజ్ఞానం ఉండేవాడు ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారండి? ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు హైకోర్టు పరిధిలో ఉంది. 29 నాడున ఈ అబ్బాయిని కానీ హైకోర్టులో సబ్మిట్ చేయకపోతే, లేదా మేమే ఏదో చేసేసామని పోలీసు వాళ్ళు చెప్పినా హైకోర్టు వేసే శిక్ష అనేది మామూలుగా ఉండదు, అత్యంత భయంకరంగా ఉంటుంది. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా అబ్బాయిని తీసుకురావడం అనేది అది పెద్ద నేరం. అది ఖచ్చితంగా శిక్ష పడుతుంది అతనికి. పోలీస్ ఆఫీసర్ అతను ఎంత మంచివాడైనా ఆవేశంలో చేశాడో లేకపోతే అనాలోచితంగా చేశాడో, ఏమవుతుందిలే అని చేశాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, రాష్ట్ర ప్రభుత్వం, ఆ పార్టీలకి మద్దతు తెలిపే వాళ్ళు ఈరోజు జుట్టు బిక్కోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఆ అధికారి. మనకేమవసరం అండి ఈరోజు ఆ అబ్బాయి గురించి మాట్లాడాల్సిన అవసరం, ఈ కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం మనకేంటి? ఆ పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? ఆ ఆఫీసరే తీసుకొచ్చాడు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని ఆలోచించుకోవాలిగా అతను. కానీ వైఎస్ఆర్సీపీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే ఆ అబ్బాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుందండి ఈరోజు. ఆ అబ్బాయిని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలి, మళ్ళా ప్రజల్ని మభ్యపెట్టాలి. ఆల్రెడీ ఆ కేసు అనేది న్యాయ పరిధిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మీరేంది ధర్నాలు చేసేది, కులాలను రెచ్చగొట్టేది, ప్రాంతాలను రెచ్చగొట్టేది? కొంచెమన్నా మీ దగ్గర కామన్ సెన్స్ ఉండాలి కదా. ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? పోనీ ఒక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా ఈరోజు మీరు ఇలాంటి నేరస్తులకు అండగా నిలబడతారా? అండగా నిలబడండి. ఖచ్చితంగా అతన్ని ఇబ్బంది పెట్టడం అయితే చాలా పెద్ద నేరం. ఆ విషయం మీద మాత్రమే మీరు ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. కానీ ఆ నేరాన్ని రాష్ట్రాన్ని మొత్తానికి ఆపాదించేసి, ప్రభుత్వం మొత్తానికి ఆపాదించేసి, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి నికృష్టమైనటువంటి పదజాలంతో ఈరోజు దూషిస్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారో ఆ పార్టీ విజ్ఞతకి వదిలేసారు. ఇలాంటి విషయాలు చాలా చేశారండి వీళ్ళు. ఈ పార్టీ ఏ రోజైతే పురుడు పోసుకుందో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక వ్యక్తిగత విషయాన్ని రాజకీయం చేయటం, ఒక గ్రామానికి సంబంధించిన విషయాన్ని రాజకీయం చేయటం, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన విషయాన్ని రాజకీయం చేయడం, గగ్గోలు పెట్టడం, రచ్చ చేయడం, గొడవలు చేయటం, దాన్ని రాష్ట్రానికి ఆపాదించటం. దాని మూలంగానే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవాల్సి వచ్చింది. ఈరోజు మీరు ఈ రౌడీ షీటర్లకు అండగా నిలబడుతున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి? రేపు కనుక మీరు అధికారంలోకి వస్తే రౌడీ షీటర్లకి స్వేచ్ఛ ఇచ్చేస్తారా? అంటే రేపు వాళ్ళంతా ఇళ్ల మీద పడిపోయి దాడులు చేస్తూ ఉంటే, దారిని ఒక అమ్మాయి పోతుంటే ఆ అమ్మాయిని ఏదైనా చేస్తే మీరు దాన్ని సమర్థించదలుచుకున్నారా? ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఇండైరెక్ట్గా ఒత్తిడి తెచ్చే ప్రయోగం చేస్తున్నారు మీరు ఈరోజు. అదే ప్రయత్నం చేస్తున్నారు. రేపటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ భయపడి చచ్చిపోవాలి. ఎవడన్నా ఒక ముద్దాయిని అరెస్ట్ చేయాలన్నా, తీసుకురావాలన్నా, ఇట్లాంటి రౌడీ షీటర్లు వారం వారం వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోవాలి. పోకపోతే మందలించాలన్నా
ఈ వైఎస్ఆర్సీపీ చేసేటటువంటి పోరాటాన్ని, రాజకీయ అలజడిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వాలి. ఎలాంటి రౌడీ షీటర్లని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకూడదని. అంటే వీళ్ళు అది కోరుకుంటున్నారు. వీళ్ళందరినీ ఏకం చేసి రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే అంటే రౌడీ షీటర్లకు ఫ్రీడమ్ ఇచ్చేస్తారా మీరు? మీరు ఈరోజు చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రజలు సమర్థించాలా? ఆ వ్యక్తి ఏమన్నా స్వాతంత్ర పోరాటం చేశాడా, లేకపోతే ప్రజాసేవ చేశాడా, లేకపోతే ఏదో కుటుంబ కలహాలతో స్టేషన్కి పోయాడా, ఆస్తి తగాతాలతో పోలీస్ స్టేషన్కి పోయాడా, లేకపోతే చిన్న కొట్లాడితో పోలీస్ స్టేషన్కి పోయాడా? అతని నేర చరిత్ర ఎలాంటిది? అతనికి ఏంది మీరు మద్దతు తెలిపేది? కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉండాలి కదా. ఇంత చేస్తున్నారు, మళ్ళీ దీన్ని మొత్తం రాష్ట్రానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా మనం మాట్లాడితే ఇప్పుడు మనలాంటి వాళ్ళు బూతులు తిడతారు. నీ బిడ్డకు అలా జరిగితే ఓర్చుకుంటావా? ఆ తల్లి కన్నీళ్ళు మీకు కనబడట్లేదా? ఇవన్నీ మాట్లాడతారు. దయచేసి రాష్ట్ర ప్రజలు మొత్తం ఒకసారి వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి అంశాలు ఇక రాబోయే 3 ఏళ్లలో చాలా తీసుకొస్తారు మీ ముందుకి. ఆ విషయం ఎంతవరకు ప్రభావితం చూపేటటువంటి విషయం, వీళ్ళు ఎందుకు దాన్ని రచ్చ చేస్తున్నారనే విషయాన్ని మీరు ఒకసారి బాగా ఆలోచిస్తే వీళ్ళ కుట్ర ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.